నమస్సులు. ఇక శ్రీవత్సాన్వయ సంజాత అవధానివర్య అడుగుచుంటిని చట అడుగుచుంటిని నేనిట ఆశు ఒకటి పద్యరత్నము వసగుమ హృద్యముగను. ఈ దర్శనం పత్రిక ద్వారా, ప్రసార మాధ్యమం ద్వారా చేస్తున్నటువంటి ధార్మిక సేవ గురించి, అలానే సాహితీ సేవ గురించి మీరు చక్కని పద్య రూపంలో మాకు ఆ అద్భుతాన్ని దర్శింపజేస్తారని కోరుకుంటున్నాను. ఎవరు చేస్తున్న సేవ? దర్శన పత్రిక, దర్శన మాధ్యమం ద్వారా చేస్తున్న ధార్మిక సేవ, సాహితీ సేవను, వాటి వైశిష్ట్యాన్ని మాకు దర్శింపజేయాలని కోరుతున్నాను. దర్శనం వారు ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాజానికి చేస్తున్న సాంస్కృతిక సేవల వైభవాన్ని కీర్తించవాలి. ఆశువులు అవధానములున్ మేలగు కవితా గోష్ఠులను మేలగు కవితాగోష్ఠుల ప్రవచన కర్తలనెల్లన్ కవితాగోష్ఠుల ప్రవచనకర్తలకున్ హాయవురీతిన్ సన్మానము నవరీతిన్ సలిపె దర్శనము నిత్యంబున్. బాగుంది, ఇక్కడ చక్కగా ఉంది. ధన్యవాదాలండి ఆచార్యుల వారు. దర్శనము దత్తపదులు పృచ్ఛకులని వేదికపైకి ఆహ్వానిస్తారు. శ్రీదేవి గారు. సభాయే నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు తర్వాత జరగబోయే దత్తపదుల పద్యాల పూరణలు. ప్రాసనికుల్ని వరుసగా పిలుస్తాం. వేదిక మీదకి రావాల్సిందిగా విన్నపము. శ్రీ కటకం వెంకటరామ శర్మ గారు, శ్రీ తిరుక్కోవూళ్ళూరు శ్రీహర్ష గారు, డాక్టర్ శ్రీమతి వసుంధర గారు, శ్రీమతి ఆరవెల్లి శ్రీదేవి నేనే, శ్రీమతి సరస్వతి రామశర్మ గారు, శ్రీమతి మంకాల లక్ష్మీ మానస గారు. పిలిచిన క్రమంలోనే కూర్చుంటే అవధానికి పద్యాలు చెప్పడం సులువుగా ఉంటుంది. మీది ఆరోది మీరు ఆరు నిన్న వేరే మారే ఒకటి కటకం సరే కూర్చోండి. తర్వాత శ్రీమతి వేలేటి శైలజ గారు, శ్రీ కొవ్విడి రాజారావు గారు, వేలేటి శైలజ గారు, క్రొవిడి రాజారావు గారు, చేపూరు శ్రీరామ్ గారు, శ్రీ భువనగిరి పురుషోత్తం గారు, కుమారి ఆత్మకూరి లహరి గారు, తర్వాత జంజాల సుబ్బలక్ష్మి గారు. పిలిచిన క్రమంలో అందరూ వచ్చి వేదికను అలంకరించవలసినదిగా విన్నపం. అప్రస్తుతం వారు అలాగే ఉంటారు కాబట్టి వారు అలాగే కానిస్తారు. కూర్చోండి, ఎటైనా కూర్చోమంటున్నారు. వరుస క్రమంలో కూర్చోట్లే, ఎటైనా కూర్చోమని అంటున్నారు. వరుస క్రమంలో కూర్చోలేదా? అదేంటండి, ఎందుకు అలాగా? వచ్చినంత వరకు
ఇందారపు శ్రీనివాసరామరావు గారు, చేపూరి శ్రీరామ్ గారు, భువనగిరి పురుషోత్తం గారు, కుమారి ఆత్మకూరి లహరి గారు, తర్వాత శ్రీమతి డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు. రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారికి చీఫ్ పిఆర్ఓగా పనిచేసిన పెద్దలు శ్రీ వనం జ్వాలా నరసింహారావు గారు సభలోకి వచ్చారు. వారికి అవధాన విద్యా వికాస పరిషత్ తరఫున హృదయపూర్వకమైన స్వాగతం. కటకం వెంకటరామ శర్మ గారు రాలేదు, మొదటి వారు రాలేదు. తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష గారు రెండు. రానటువంటి వారు ఇప్పుడు కటకం వారు రాలేదు కాబట్టి వారి కుర్చీ వదిలేసేయండి. రెండో కుర్చీలో కూర్చోండి. వారు రాకపోయినా కూడా కుర్చీ ఖాళీగా ఉంచండి. వరుస ప్రకారమే కూర్చోండి, కుర్చీ ఖాళీగా ఉంచైనా. 2 శ్రీహర్ష గారు, 3 డాక్టర్ వసుంధర గారు, 3 ఖాళీ వదలండి. 4 సరస్వతి రామశర్మ గారు, ఖాళీ వదలండి. వరుసగా వచ్చాడు. 5 ఆరవల్లి శ్రీదేవి గారు, 6 మంకాల లక్ష్మీ మానస గారు, 7 వేలేటి శైలజ గారు, 8 క్రొవ్విడి రాజారావు గారు, 9 డాక్టర్ ఇందారపు శ్రీనివాసరావు గారు, 10 శ్రీ చేపూరి శ్రీరామ్ గారు, 11 భువనగిరి పురుషోత్తం గారు, 12 కుమారి ఆత్మకూరి లహరి గారు, 13 డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు. ఈ వరుస ప్రకారమే కూర్చున్నారా? 14 కోనబాండం. అదే యువ కార్యకర్తలు వచ్చి దత్తాత్రేయ శర్మ గారికి సహకరించవలసిందిగా కోరుతున్నాం.
దత్తపదులు నిన్న 2 పాదాలు పూర్తయ్యాయి. నామరూపాల్లో నామం మాత్రమే ఇక్కడ ఉంది, వారు రాలేదు ఇంకాను. అయినా వారు వచ్చినట్లుగా భావించుకుని మీరు చెప్తారు. ఇప్పుడు 2 పాదాలు పూర్తి చేసి మొదటి దత్తపది కటకం వెంకటరామశర్మ గారు నంది, గరుడ, ఎలుక, చిలుక హరిహరుల సామ్యాన్ని చెప్పమని చెప్పారు. ఆనందించి పరస్పరము సతమున్ ధ్యానించి చిత్తమ్ములన్ నానారీతులలోన ప్రేమ చిలుకన్ లో చిలుక నానారీతులలోన ప్రేమ చిలుకన్ తత్వంబునందేకమవు అని చెప్పాను కదా, తత్వంబునందేకతన్ అని మార్చండి. తత్వంబునందేకతన్ స్థానం బంది స్థానం బందుచునుండ తత్వంబునందేకతన్ స్థానం బందుచునుండ కంచెలు కడున్లో ఎలుక శబ్దం. కంచెలు కడున్ పదంలో ఉన్న ఎకారం ఏ లు క ఆ ధ్వని అక్కడ వస్తుంది కాబట్టి కంచెలు కడున్ కట్టంగనెవ్వారికవు స్థానం బందుచునుండ కంచెలు కడుంగట్టంగనెవ్వారికవు గరుడ ఒకటి మిగిలింది. తత్వంబునందేకతన్ స్థానం బందుచునుండ కంచెలు కడున్ కట్టంగనెవ్వారికవు మూడో పాదం ఒకసారి. తత్వంబునందేకతన్ స్థానం బందుచునుండ కంచెలు కడున్ కట్టంగనెవ్వారికవు అందులో ఎలుక ఎవ్వారికవు ప్రాణం బట్లుగా నెంచుచున్ గరుడవాట్ స్వామిన్ వాహనము వాట్ ప్రాణం బట్లుగా నెంచుచున్ గరుడవాట్ స్వామిన్ హరున్ గొల్వుడి ప్రాణం బట్లుగా నెంచుచున్ గరుడవాట్ స్వామిన్ హరున్ గొల్వుడి. గరుడ అనేది యథార్థంలోకి తీసుకొచ్చాం, అన్యార్థం కాకుండా. వారు అన్యార్థాన్ని అడగలేదు కూడా. అయినా గరుడవాహ స్వామి అయ్యాడు కాబట్టి అది కూడా మారింది. గరుడుగా లేడు, గరుడవాహ స్వామి అయ్యాడు కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నది గరుడవాహ స్వామిని గురించి తప్ప గరుడు గురించి కాదు. కాబట్టి అది వేరే అర్థంలోనే వచ్చింది. ప్రాణం బట్లుగా నెంచుచున్ గరుడవాట్ స్వామిన్ హరున్ గొల్వుడి. ఆ చివరిలో సమానాధికరణ్యంలా అయింది. గరుడవాట్ స్వామి హరుడు ఇద్దరు సమవిభక్తుల్లో వచ్చారు కాబట్టి. ఒకసారి పూర్తి పద్యం.
ఆనందించి పరస్పరంబు సతమున్ ధ్యానించి చిత్తమ్ములన్. అందులో నంది నానా రీతుల లోన ప్రేమ చిలుకన్ తత్వంబునందేకతన్ స్థానం బందుచునుండ కంచెలు కడున్ కట్టంగ నెవ్వారికవు ప్రాణం బట్లుగా నెంచుచున్ గరుడ వాట్స్వామిన్ హరున్ కొల్వుడి. సరిపోయింది. మీ ఆమోద ముద్ర భద్ర ముద్ర అవధాని గారికి. తర్వాత రెండవ దత్తపది ఇచ్చిన వారు శ్రీ తిరుక్కోవళ్ళూరు శ్రీహర్ష గారు. మల్లి నాథ సూరి వర కాళిదాసు కైత మేలైన మల్లియ అందు రసమనాథ యగుచునుండ. మల్లి నాథ వచ్చింది, సూరి వర రావాలి. మహిమ తెలుప తనదు మనసూరి వ్రాసెను. చెప్తాను. మహిమజూప తనదు మనసూరి వ్యాఖ్యానములను వ్రాసే. వ్యాఖ్యానములను సంగే వరము వలెను మనకు అని అన్యార్థంలో అన్యార్థంగా మళ్ళీ అక్కడ అనాథలో అనాథ, తర్వాత మూడవ పాదంలో సూరి మనసూరి, నాలుగవ పాదంలో వర అనేది వరములో వచ్చి అక్కడ వర అనేది శ్రేష్టమైన అర్థంలో, ఇక్కడ వరము అనే అర్థంలో. కాళిదాసు కైత మేలైన మల్లియ అందురసమనాథ యగుచునుండ మహిమ తెలుప తనదు మనసూరి వ్రాసెను. మనసూరి వ్యాఖ్యాలను అక్కడ మల్లినాథుడి పేరు రాలేదు. మహిమ తెలుప వ్యాఖ్య మనసూరి వ్రాసెను అని పెడదాం. అక్కడ మలినాథుడి పేరు రాలేదు కాబట్టి మహిమ తెలుప వ్యాఖ్య మనసూరి వ్రాసెను. మహిమ తెలుప తనదు మహిమ తెలుప వ్యాఖ్య మనసూరి వ్రాసెను. మల్లినాథుడిడుచు మనకు వరము అని వారి పేరు రావాలి కాబట్టి చిన్న మార్పు చేసి కాళిదాసు కైత మేలైన మల్లియ అందు రసమనాథ యగుచునుండ మహిమ తెలుప వ్యాఖ్య మనసూరి వ్రాసెను. మల్లినాథుడిడుచు మనకు వరము. తర్వాత డాక్టర్ శ్రీమతి వసుంధర గారు మూడవ దత్తపది. కృత్రిమ మేధ గురించి సంవిధానం, ధ్యానం, సంవిధానం, అవధానం, ప్రధానం అని ఇచ్చి కృత్రిమ మేధని వర్ణించమని చెప్పారు.
అడిగినంతని వ్యవధానమసలు లేక అడిగినంతని వ్యవధానమసలు లేక ఉత్తరము సంవిధానందమునరజేయ. 2 పాదాలు. అయ్యా కోటవారు, వ్యవధానంలో అవధానం వచ్చింది. వ్యవధానంలో అవధానం ఉంటుంది కదా, అవధానంలో వ్యవధానం ఉండదు కానీ వ్యవధానంలో అవధానం ఉంటుంది కదా. ఉం? మీ చిరునవ్వుల సిగ్నల్ కోసం చూస్తున్నాం. అచ్చ తెలుగు శతావధాని డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారికి స్వాగతం. ఉత్తరము సంవిధానందమునరజేయ. ధ్యానం ప్రధానం మిగిలాయి. అడిగినంతనే వ్యవధానమసలు లేక నుత్తరము సంవిధానంద మొసగనిచ్చు అందాం, లేకపోతే ఒనరజేయ కాకుండా సంవిధానంద మొసగనిచ్చు. అడుగ చిత్రమునైన సంధ్యానభంబు. అడుగ చిత్రమునైన సంధ్యానభంబు. సంధ్యాన అనేది అడుగ చిత్రమునైన సంధ్యానభంబు. ఆకాశం. అవధాని గారు, తాళి కట్టిన తర్వాత పగటిపూటైనా సరే పురోహితులు పెళ్ళైన జంటని బయటికి తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా, పట్టపగలే చుక్కలు చూపించడం అంటే అదేనండి? అంటే అనుభవం లేనివాడిని పెద్దగా చెప్పకూడదు ఈ విషయంలో. కానీ మా దండిపట్ల వారికి ఎన్ని మధుర అనుభవాలో. అంటే అక్కడ ఎక్కడైతే నక్షత్రం కనిపించదో అక్కడ కూడా నక్షత్రాన్ని చూసేటువంటి అలవాటు చేస్తున్నారు కదా. కాబట్టి జీవితంలో సుఖం లేకపోయినా కూడా సుఖాన్ని చూసి ఊహించుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నారు. త్వరలోనే ఒక కొత్త ప్రవచనకర్త రాబోతున్నాడు. అడుగ చిత్రమునైన సంధ్యానభంబు. ప్రధానం రావాలి.
మూడో పదం కొంచెం మారుద్దాం. మూడో పదం కొంచెం మార్చి అడుగ బొమ్మ సంధ్యానభమట్లు సంగు, అడుగ బొమ్మ సంధ్యానభమట్లు సంగు, కృతకమేధ ప్రధానతా స్థితిని పొందే. సరిపోతుంది. కృతకమేధ ప్రధానమౌ స్థితిని పొందే. పూర్తి పద్యం. అడిగినంతనే వ్యవధానమసలు లేక ఉత్తరము అడిగినంతనే వ్యవధానమసలు లేని ఉత్తరము సంవిధానందమొసగుచుండ, అడుగ బొమ్మ సంధ్యానభమట్లు సంగు, కృతకమేధ ప్రధానమౌ స్థితిని పొందే. కృత్రిమ మేధ గురించి. తర్వాత పేరు సరస్వతి రామశర్మ గారు నగా 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 నగా. 4వ దత్తపది సరస్వతీదేవి రామశర్మ. నగవల్ని వర్ణించమని చెప్పారు. ప్రధానంగానే ఉంచాను. 4వది నగధరు కోడలి నగవులు నిగమార్థములన్ వజించు నిగనిగల నగన్. ఏ 4 నగల పద్యం. ఏ కోటవారు 4 నగల పద్యం. నగలు కాబట్టి కొంచెం సమయం, శనగలు అయితే తొందరగా వస్తాయి కానీ నగలు రావడానికి కొంచెం సమయం పడుతుంది. సగమున గణపడు శశివలే, అందులో నగ సగమున గణపడు శశివలే, నిగమార్థములన్ వచించు నిగనిగల నగన్, సగమున గణపడు శశివలే. నగ కాకుండా వగానిస్తే ఏం చేసేవారు? ఏమండి? నగన కాకుండా వగానిస్తే అప్రస్తుతం వారిని పూరించమని చెప్పేవాళ్ళం. నగధరు కోడలి నగవులు నిగమార్థములన్ వచించు నిగనిగల నగన్, సగమున కనబడు శశివలే. శశివలె నగజాతమ్ములను ఓలే. అగము వృక్షము, అగజాతము కుసుమము. శశివలె నగజాతమ్ములను ఓలే హాయిని గొలుపున్. అగజలో అకారానికి, హాయిలో హకారానికి.
నగధరు కోడలి నగవులు నిగమార్థములన్ వచించు నిగనిగల నగన్ సగము నగనపడు శశివలె నగజాతమ్ములను ఓలె హాయిని గొలుపున్. నిజానికి 4 పాదాల్లోనూ 5 నగలు వచ్చాయి. నగ 4 సార్లు రావాలి అని వారు కోరారు పృచ్ఛకులు, కానీ 5 పర్యాయాలు నగలు వచ్చాయి. ఇక్కడ రామచంద్రుడిని ప్రార్థించి అవధానం ప్రారంభించారు. ఏ అవధానం ప్రారంభించినా వారు చేసే ప్రార్థనలో రామచంద్రుడి ప్రార్థన ఉంటుంది. రాముడికి ఉన్న లక్షణం ఏమిటంటే అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. అర్ధి కామాధిక ప్రదహ అన్నారు. ఎక్కువ పెడితే చాలయ్యా అంటే విరక్కొట్టి చూపించాడు. ఎందుకు అలా చేశాడంటే ఇంకెవరైనా వచ్చి మేము కూడా ఎక్కువ పెడతామనే అవకాశం లేకుండా చేయడం కోసం. అర్ధి కామాధిక ప్రదహ అయిన రామచంద్రుడిని ఆరాధించే మా సాహిత్ 4 నగలిస్తే చాలంటే 5వది కూడా పుచ్చుకోండి మరేం పర్వాలేదు అన్నారు. చాలా బాగుంది. 4 అడిగితే 5 ఇచ్చేవాడు. ఆ వచ్చేవాళ్ళు ఎవరో చాలా అదృష్టవంతులు. 5వ దత్తపది శ్రీమతి ఆరవల్లి శ్రీదేవి గారు. ముద్ర 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 రామ పట్టాభిషేకం. పొందుగ నిల్వ చెంతను సముద్రతనూజ ధరాతనూజయై ఒందగలోకులన్నయన ముద్రమణీయ సుఖాశ్రుధారలన్. నయనము ఉత్ రమణీయ సుఖ అశ్రుధారలన్. పొందగడెందముల్ విమల ముద్రససారము. ముత్ ఆనందం అని అర్థంలో. పొందగడెందముల్ విమల ముద్రససారము. సారము విమల ముద్రససారము. పొందగడెందముల్ విమల ముద్రససారము. రామచంద్రుడే అందెను పట్టమున్. ఒక ముద్ర స్వార్థంలో వాడుకోవచ్చు కదా, ఒక ముద్ర స్వార్థంలో వాడుకోవచ్చు. రామచంద్రుడే యొందెను పట్టమున్. రామచంద్రుడే యొందెను పట్టమున్. నెరినయోధ్యను. నెరినయోధ్యను భాస్కర రాజముద్రతోన్. వాళ్ళది సూర్యవంశం కాబట్టి భాస్కర రాజముద్రతోన్. పొందుగ చెంత నిల్వను సముద్రతనూజ ధరాతనూజయొందగలోకులన్నయన ముద్రమణీయ సుఖాశ్రుధారలన్. పొందగ నెల్లడెందములు ముద్రససారము.
రామచంద్రుడే ఒందెను పట్టమున్ నెరినయోధ్యను భాస్కర రాజముద్రతోన్. మార్చకుండా ఉండడం కోసమే వారు రాజముద్ర అన్నారు, కాబట్టి మార్చే అవకాశం లేదు. తర్వాత రాగము, భావము, తాళము, లయ. శ్రీమతి మంకాల మంకాల లక్ష్మీ మానస మానస గారు. ఆశావాది వారు, మంకాల వారు ఈరోజు శరీరంతో ఉంటే నన్ను చూసి ఏమనుకుంటారు? అనురాగమ్మును చూపి నేర్పిన సుతుండగ్రేసరుండై వధాననవోద్యాన సుమాలయమ్మున రసానందమ్ము వర్షించుచున్. లో రాగము, లయము వచ్చాయి. తాళము ఇది రావాలి, భావము రావాలి. మనముల్ గెల్చు స్వభావమున్ గలిగి, మనముల్ గెల్చు స్వభావమున్ గలిగి. భావం. భావము స్వభావంలోకి వచ్చింది. భావం. తాళం ఒక్కటే రావాలి. తాళం వేయాలి. అందులో అళ నియమ, తాళము కూడా తీసుకోవచ్చు. తాళము, అళ నియమం. పర్వాలేదు. నిజానికి సంస్కృతంలో అలా లేదని పెద్దలు చెప్తూ ఉంటారు. లా మాత్రమే ఉంది. కాళిదాసే కానీ ఆయన కాళిదాసు కాదు. తెలుగు వాళ్ళు ఆయన మీద గౌరవంతో ఆయన కాళిదాసుని చేశారు. కాళిదాసే ఆయన. ఎందుకంటే కాళి అంటే కాలస్వరూపిణి, అందుకని కాలము కాళి. కాళి ఎలా అవుతుంది? మనం చేసుకున్నాం. అందువల్ల అలా కాదు, అది లాగానే భావన చేస్తే తప్పేమీ కాదని పెద్దలందరూ అంగీకరిస్తారని అనుకుంటున్నాను. మీరు ఎలా చెప్తే మేము అలా తాళం వేస్తాం. తాళం వేయడం రెండు రకాలుగా ఉంటుంది. ఏ తాళం వేస్తారో. మనముల్ గెల్చు స్వభావమున్ గలిగి, సమ్మాన్యమ్మునౌరీతి.
ఇది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మాటలుగానే కొటేషన్గా పెట్టుకుంటూ మొత్తం పద్యాన్ని ప్రారంభంలో అనురాగమ్మును చూపి నేర్పిన సుతుండగ్రేసరుండై వధాననవోద్యాన సుమాలయమ్మున సుధానందంబు వర్షించుచున్ మనముల్ వర్షింపగన్ అని పెట్టండి. వర్షింపగన్ సుధానందంబు వర్షింపగన్ మనముల్ గెల్చు స్వభావముంగలిగి సమ్మాన్యమ్మునౌ రీతి సమ్మాన్యమ్మునౌ రీతి మేల్చనుమంచాశిషమిత్రు లోక కరతాళధ్వానముల్ పొందగన్. మేల్చనుమంచాశిషమిత్రు లోక కరతాళధ్వానముల్ పొందగన్. అనురాగమ్మును చూపి నేర్పిన సుతుండగ్రేసరుండై వధాననవోద్యాన సుమాలయమ్మున సుధానందంబు వర్షింపగన్. మనముల్ గెల్చు స్వభావముల్ కలిగి సమ్మాన్యమ్మునౌ రీతి మేల్ చనుమన్ సాశిషమిత్రు లోక కరతాళధ్వానముల్ పొందగన్. లో తాళ వచ్చింది. తర్వాత సాధన, శోధన, బోధన, రోదన, 7వ జనగణన. శ్రీమతి వేలేటి శైలజ గారు. సరిగ దేశమందున్నట్టి సాధనముల శోధనము చేయ గతిరుగు చుంజనులను. బోధనము, రోదనము మిగిలింది. శోధనము చేయ గతిరుగు చుంజనులను. మీరు సాధనం, శోధనం, బోధనం, రోదనం. సున్నా ఏం లేదు. సాధన, శోధన, రోదన, బోధన సున్నా కూడా లేదు. సున్నాలు ఇవ్వలేదు. పృచ్ఛకులు సాధన, శోధన అలాగే ఇచ్చారు. మీరు బిందువు కానీ చేర్చుకుంటే ఇబ్బంది ఏం లేదు. తిరుగుచుంజనులను స్థితిగతులబోధనార్థము తిరుగుచుంద్రు. స్థితిగతులబోధనార్థము తిరుగుచుంద్రు. బోధనం అంటే తెలుసుకోవడం అనే అర్థంలో. బోధ జ్ఞానం, బోధనము జ్ఞానము. స్థితిగతుల బోధనార్థము తిరుగుచుంద్రు.
స్థితిగత్ స్థితిగతుల బోధనార్థము తిరుగుచుంద్రు. అది బాగా వస్తుంది. బాగుంది. సరిగా దేశమందున్నట్టి సాధనముల శోధనము చేయగా తిరుగుచుంజనులను స్థితిగతుల బోధనార్థము తిరుగుచుందురమ్మో. స్థితిగతుల బోధనార్థము చేరుచుందురమ్మో గురువులు నీరోదనమ్ము మాని. నీరు ఓదనము అన్నపానీయాలు మాని ఉపాధ్యాయులు బోధన చేయవలసినటువంటి ఉపాధ్యాయులు అది మానేసి వాళ్ళని తిప్పుతూ ఉంటారు ఈ పనుల మీద. అమ్ము గురువులు నీరోదనమ్ము మాని. అంతేకాదండి, గుడ్లు అప్పగించి లెక్కలు రాసుకుంటున్నాం. గుడ్లు అప్పగించి లెక్క రాసుకుంటున్నాం. వెరీ గుడ్. పూర్తి పద్యం ఒకసారి చెప్తాను. సరిగా దేశమందున్నట్టి సాధనముల శోధనము చేయగ తిరుగుచుంజనులను స్థితిగతుల బోధనార్థము చేరుచుందురమ్ము గురువులు నీరోదనమ్ము మాని. లో రోదన వచ్చింది. నీరు ఓదనము మాని. బాగుంది. లేకపోతే నీరు ఓదనము, తెలుగులో అయితే నీరును ఓదనమును అవుతుంది. తారోదనమ్ము మాని సరిపోతుంది. తారు ఓదనమ్ము మాని. నీరు వదిలేద్దాం, నీళ్ళు విడిచేసి తారోదనమ్ము మాని. తర్వాత నల్లా చల్లా మల్లా గొల్ల అదే వరుసలో కల్తీ. తెల్లనివన్ని పాలగునే తీరుగా నల్లవి నీరమౌనే తీరుగా నల్లవి నీరమౌనుగా చల్ల రసాయనమ్ములను చంటుల ప్రాణములన్ హరించుచున్. మళ్ళా రావాలి. అల్లా గొల్ల రెండు రావాలి. అల్లన ప్రాణమల్లలనాడగ
ఇందులో మల్ల అల్లన ప్రాణమల్లల నాడగ. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని FSSAI అన్నటువంటిది భారతదేశంలో భోజన రక్షణ సంస్థ. దారుణమైన విషయం ఏంటంటే భారతదేశంలో అప్రూవ్ అయినటువంటి చాలా భోజన పదార్థాలు, పర్మిషన్లు ఇచ్చినటువంటి చాలా కంపెనీలు బయట దేశాల్లో బ్యాండ్ ఉన్నాయి. అంటే మా పిల్లలకి ఈ రకమైనటువంటి ప్రోడక్ట్స్ మేము పెట్టము అని వాళ్ళు స్పష్టంగా చెప్తే దాన్ని భారతదేశంలో ఇప్పటికీ కూడా మసాలాల రూపంలో మనం మార్కెట్లో పొందుతూ అందులో ఉండవలసినటువంటి లిమిట్స్ కంటే కూడా చాలా ఎక్కువగా కొన్ని ఎలిమెంట్స్ ఉండడం చేత బయట దేశాలు బ్యాన్ చేసే మన దేశంలో ఉన్నటువంటి అథారిటీ అలాంటి మందులు కూడా ఉన్నాయి. చాలా భారతదేశంలో ఉన్న చాలా మంది, భారతదేశం ప్రొడ్యూస్ చేసే చాలా మందుల్ని బయట దేశాలు బ్యాన్ చేశాయి. అంటే దేశం విశ్వగురువు అవ్వాలంటే మొదట వీటన్నింటినీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. చంటుల ప్రాణములన్ హరించుచున్. అల్లన దేహము, ప్రాణం ఒకసారి వచ్చింది కదా, అల్లన దేహం అల్లలన అడగ ఓడగ కల్తివేటుతోన్. అల్లన దేహం అల్లలన అడగ నోడగ కల్తివేటుతోన్. కల్తివేటుతోన్ కల్తివేటుతోన్. కల్తీ అనే వేటు, కత్తివేటులాగా కల్తివేటు. కల్తివేటు. గొల్లనవే కుటుంబములు. గొల్లనవే కుటుంబములు. గొల్లుమంటారు అని అంటాను. గొల్లనవే కుటుంబములు. గొల్లనవే కుటుంబములు కూలుచు సోలుచు నాశ చాలుచున్. చాలుచున్. ఆశ ఒకసారి చూడండి. గొల్లనవే కుటుంబములు కూలుచు చోలుచు. ఆశ మానుచున్. తెల్లనివన్ని పాలగుని తీరుగా నల్లవి నీరుగాక. తీరుగా నల్లవి నీరమౌనుగా. చల్ల రసాయనములను చంటుల ప్రాణములన్ హరించుచున్. చల్ల రసాయనములను చంటుల ప్రాణములన్ హరించుచున్. తర్వాత అల్లన దేహం అల్లలన అడగ ఓడగ. అల్లన దేహం అల్లలన అడగ నోడగ. అల్లన దేహం అల్లలన అడగ నోడగ కల్తివేటుతోన్. గొల్లనవే కుటుంబములు కూలుచు సోలుచు నాశమానుచున్. గొల్లనవే కుటుంబములు కూలుచు సోలుచు నాశమానుచున్. 9వ దత్తపది డాక్టర్ ఇందారపు శ్రీనివాసరావు గారు. ఇందారపు శ్రీనివాసరావు గారు. విజయ్ పినరై. రుక్మిణి కళ్యాణం. విజయ్ పినరై హిమంత సువేందు. రామజాబును పంపిన రయముగాను విజయసారథి రథమెక్కి ప్రేమ నిలుప.
హిమంత సువేందు మిగిలాయి. రామజాబును పంపిన రయముగాను విజయసారథి రథమెక్కి ప్రేమ నిలుప భీష్మ మహిమంత సూనకున్ వెలుగు నింప. మహిమంతుడు రాజు అర్థంలో భీష్మకుడు యొక్క కుమార్తె రుక్మిణీదేవి. భీష్మ మహిమంత సూనకున్ వెలుగు నింప. మహిమంతుడు మహి కలవాడు రాజు అని అర్థంలో, గుణవంతుడిలాగా మహిమంతుడు. రాజ భీష్మ మహిమంత సూనకున్ వెలుగు నింప. ముగ్గురు వచ్చారండి. ఇంకో ముఖ్యమంత్రి ఉన్నారు, సువేందు. సువేందు అధికారి. సువేందు అధికారి. దీర్ఘం ఉందా? సువేందు సువేందు ఎలాగైనా పర్వాలేదు కదా. అవధాని గారు రాబోయే కాలంలో మీకు వివాహం నిశ్చయమైతే మీ దృష్టి దత్తపదుల మీద ఉంటుందా, సప్తపదుల మీద ఉంటుందా? పెళ్ళిళ్ళలో అవధానాలు చేయకూడదు, అందుకనే సప్తపదులు కాకుండా దత్తపదులు 4 ఇస్తారు. అక్కడి విధానాలు ఇక్కడి వధానాలు 2 వేరు. వివాహమే. డాక్టర్ ఇందారపు శ్రీనివాసరావు గారు ఇచ్చిన దత్తపది విజయ్, పినరై, హిమంత, సురేందు. అంశం రుక్మిణీ కళ్యాణం. అందులో పినరై, విజయ్,
హిమంత వచ్చారు. సురేందు రావాలి 4వ పాదంలో. పెళ్లి కావలసిన అమ్మాయిల చేత రుక్మిణీ కళ్యాణం చదివించే ఆచారం వెనుకటి తరంలో బాగా ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గిందేమో తెలియదు, కానీ ఇప్పుడు అప్పుడు చదివించేవాళ్ళు. చదివిస్తే ఒక ఆయన వెక్కిరించాడు, ఇదేమిటండి పోయి పోయి రుక్మిణీ కళ్యాణం చదివిస్తున్నారు, సీతా కళ్యాణమో పార్వతీ కళ్యాణమో అయితే మంచిది కదా, రుక్మిణీ కళ్యాణం అంటే రుక్మిణీదేవి కృష్ణుడితో పారిపోయి పెళ్లి చేసుకుంది కదా, అలా పెళ్ళవుతుందనా ఏమిటి అని వ్యాఖ్యానించారు. వ్యాఖ్యానించారనే కంటే వెక్కిరించారంటే బాగుంటుంది. రుక్మిణీ కళ్యాణం చదివితే పెళ్ళవుతుంది అంటే అలా అవుతుందని కాదు. అయోగ్యుడైన శిశుపాలుడితో కుదిర్చిన వివాహం రద్దయిపోయి అన్ని విధాల యోగ్యుడైన కృష్ణుడు లాంటి వరుడు దొరుకుతాడు ఈ అమ్మాయికి అనేది రుక్మిణీ కళ్యాణం యొక్క ఆంతర్యం తప్ప ఇల్లు వదిలిపెట్టి పారిపోయి పెళ్లి చేసుకుంటుంది అని కాదు. అయోగ్యుడు ఏ విధంగానూ సరిపోని వాడితో కుదిర్చాడు. దుస్సంధి అన్నారు, దుస్సంధుడు అన్నారు పోతన్న గారు. అందుకే అంటే కూడని సంధి చేసేవాడు. రుక్మిణికి శిశుపాలుడికి సంధి అంటే అది దుస్సంధి అనమాట. అందుకని దుస్సంధుడు రుక్మి. అలాంటి వివాహం రద్దయిపోయి జరగవలసిన వాడు యోగ్యుడైన వాడు, అన్ని విధాల అమ్మాయికి సరిపోయేవాడు. తగునీ చక్రి విదర్భరాజసతగున్ తథ్యంబు వైదర్భియున్ తగునీ చక్రికి అన్నారు కదా పోతన్న గారు. అలాంటి వివాహం జరుగుతుంది, యోగ్యమైన వరుడితో వివాహం జరుగుతుంది, యోగ్యుడైన వరుడితో వివాహం జరుగుతుంది అనేది ఆంతర్యం తప్ప మరొక్కటి కాదు. ఇప్పటికి 3 పాదాల్లో శిశుపాలుడితో వివాహం రద్దయిపోయింది. ఇప్పుడు కృష్ణుడితో వివాహం జరగాలి. 4వ పాదంలో ఆయన వస్తున్నాడు. వచ్చేదా విదర్భ భూమికి అంటున్నాడు. కాంగ్రెసేతరులు కూడా దుస్సంధేనండి. కాంగ్రెసేతరులు దుస్సంధులు అనమాట. వాటిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఇప్పుడు ఏం మాట్లాడినా ఎక్కువే. భీష్మ మహిమంతు సూనకున్ ప్రేమ నిలుప వరకు 3వ పాదం. ఇప్పుడు 4వ పాదం చెప్తాను. లేమ అసువెందు వీడునటన్నరి లేమ అసువెందు విడునన్న రీతినేగి 5 పాదాలు చెప్తాను దీనికి. లేమ అసువు ఎందు ప్రాణాలు ఎక్కడ వదిలేస్తుందో అన్నటువంటి భయంతో లేమ అసువెందు విడునన్న రీతినేగి ఇందులో ఒక పాదం అదనంగా రామజాబును పంపిన రయముగాను విజయసారథి రథమెక్కి ప్రేమ నిలుప భీష్మ మహిమంత సూనకున్ ప్రేమ నిలుప లేమ అసువెందు విడునన్న రీతినేగి. రుక్మిణమ్మను పెండ్లాడే రుక్మపటుడు రుక్మిణమ్మను పెండ్లాడే రుక్మపటుడు రుక్మపటం బంగారపు చేలం
పైన పైన ఉన్న పచ్చని పటము జార అన్నట్టు. రుక్మిణమ్మను పెండ్లాడే రుక్మపటుడు. 5 పదం. పటం ముడియడానికి బాగుంటుంది. ఒకసారి మామూలుగా పినరై వివాహాల్లో ఏకశయ్యాసనం వస్త్రం ఏకపాత్రేచ భోజనం అనేది వధూవరులకు ఉంటుంది అని చెప్పారు. ఏకశయ్య బాగానే ఉంది, ఏకపాత్రే భోజనం బాగానే ఉంది, ఏక ఆసనం బాగానే ఉంది. ఏక వస్త్రం ఎలా కుదురుతుంది? కుదరదు కాబట్టి ఆ కొంగు ఈ కొంగు ముడివేస్తారు. ముడివేయడం కోసం రుక్మపట్టుడై వచ్చాడనమాట ఆయన. మంచి పట్టు పీతాంబరం ధరించి వచ్చాడు అని చెబుతున్నారు. బాగుంది. ఒకసారి పూర్తి పద్యం చెప్తాను. విజయ్, పినరై, తర్వాత సింహంత, సువేందు ఇచ్చారు. ఘనుడా భూసురుడేగనో నడుము మార్గశ్రాంతుడై చిక్కెనో అని కాస్త కలవరపడి కాస్త జాగు అయింది కాబట్టి 5 పాదాలు వచ్చాయి. పంచపాదిగా ఈ పద్యం పూరించారు. బాగుంది. చేపూరి శ్రీరామ్ గారు 10వ సమస్య, 10వ దత్తపది. ఒకసారి ఇది పూర్తి పద్యం చెప్పేస్తాను. రామ జాబును పంపిన రయముగాను విజయ సారథి రథమెక్కి ప్రేమ నిలుప భీష్మ మహిమంత సూనకున్ వెలుగు నింప. భీష్మ మహిమంత సూనకున్ వెలుగు నింప లేమ అసువెందు విడునన్న రీతినేగి రుక్మిణమ్మను పెండ్లాడే రుక్మపటుడు. తర్వాత చేపూరి శ్రీరామ్ గారా. రుక్మపట్టుడు కూడా వీరతాడు వేసుకోవాల్సిందే. వీరతాడు వేసుకోవాల్సిన పదమే. కొత్త పద ప్రయోగాలు ఈ అవధానంలో చాలా వచ్చాయి, పెద్దలు గమనించి ఉంటారు. మామిడి, మేడి, జామ, నిమ్మ. మామిడి, మేడి, జామ, నిమ్మ రామాయణార్థంలో. ఇది 10వది అనుకుంటా. 10వ దత్తపది శ్రీ చేపూరి శ్రీరామ్ గారు ఇచ్చింది. అవనిపతి చేయ రాజా మహాత్ము పిలిచి. అవనిపతి చేయ రాజా మహాత్ము పిలిచి ఇతని లంకకు రాజు కానిమ్మటంచు. ఇతని లంకకు రాజు కానిమ్మటన్సు దగ్గర నుంచి మనం కొటేషన్ పెట్టుకోవాలి. అది ఆయన మాట్లాడుతున్న మాట. కానిమ్ము, కానిమ్మటంచు. మేడి. విడువుమా విడచుమా మిడిమేలుపు వేలుపులను. విడచుమా మిడిమేలుపు వేలుపులను. విడువుమా మిడిమేలుపు వేలుపులను. మిడిమేలుపు ధరలు ఎందుకు అనేటువంటి రావణుడు మిడిమేలుపు ధర అనేటువంటి భావంతో విడువుమా మిడిమేలుపు వేలుపులను. వేలుపంటే ఇక్కడ రాజు అధిపతి అని అర్థంలో. విడువుమా మిడిమేలుపు వేలుపులను. మామిడి, విడువుమా మిడిమేలపు, అందులోకి వచ్చింది మామిడి. ఇక మేడి మిగిలింది.
అవధాని గారు, వేమనంతటి కవి కావాలంటే ముందు ఆట వెలది మీద పట్టు సాధించాలండి. ముందు దిగంబరులు కావాలి. అవనిపతి జేయ రాజా మహాత్ము పిలిచి ఇతని లంకకు రాజు కానిమ్మటంచు విడువు మా మిడిమేలపు వేలుపులను. ఇతని పోలిన బంగారమేడి అనియే. ఏడి ఏడి అంటే ఎక్కడ అన్నటువంటి అర్థంలో ఇతని పోలిన బంగారమేడి అనియే. ఏడి అనేది కొంత వ్యావహారికం, కానీ ఇక్కడ సంభాషణలో కాబట్టి ఎక్కడ ఏడి. అంతటి వాడేడి అని అర్థంలో. అవనిపతి జేయ రాజా మహాత్ము పిలిచి ఇతని లంకకు రాజు కానిమ్మటంచు విడువు మా మిడిమేలపు వేలుపులను. ఇతని పోలిన బంగారమేడి అనియే. హాలాహల భక్షణం. కాల కీల హాల శూల. 11వ దత్తపది. బేలసురలు హాలన గాలీల త్రిశూలమెత్తి గమనము చేసెన్. హాల శూల అయ్యాయి. కీల కాల కీల మిగిలాయి. హాలాహల కీలలదిని కాలాకారుండు కంఠత నిలిచెన్. హాలాహల కీలల తిని కీలల గొని. హాలాహల కీలల గొని కాలాకారుండు కాలకంఠత నిలిచెన్. హాలాహల భక్షణం. బేలసురలు హాలన గాలీల త్రిశూలమెత్తి గమనము చేసెన్. హాలాహల కీలలు గొని కాలాకారుండు కాలకంఠత నిలిచెన్. అన్నీ
హాలాహల కీలలుగొని కాలాకారుండు కాలకంఠత నిలిచెన్. 12వ దత్తపది లాహిరి. కుమారి ఆత్మకూరి లహరి గారు. లాహరి, లహరి, సాహిరి, విహారి. రామదాసు రామునకు చేసిన నిందాస్తుతి. నిను శరణన్నవారగని నిల్వ ప్రమాణములేవి హారివై వనినల నిర్మలాహిరిపు వాహనమెక్కి చరించుచుంటివే. లాహిరి, సాహిరి, లహరి, విహారి. రామదాసు చేసిన నిందాస్తుతి. నిను శరణన్నవారిగని నిల్వారగని నిల్వ ప్రమాణములేవి హారివై వనినల నిర్మలాహిరిపు వాహనమెక్కి చరించుచుంటివే. వచ్చింది కదా. లహరి, సాహిరి మిగిలాయి. ఏ రిని చరించుచుంటివే అని ఉంది కదా. చరించుచుంటివి ఏరిని అన్నమాట. చరించుచుంటివేరిని అంటే ఎవరిని. ఏరిని కనకాంగిలో బిలహరిన్నుతియించితి. కనకాంగి, రత్నాంగి, దానవతి, వనస్పతి, వాచస్పతి, సేనావతి, హనుమత్తోడి, ధేనుక, ఇవన్నీ నాటక ప్రియ, ఇవన్నీ రాగాలు. ఏరిని కనకాంగిలో బిలహరిన్నుతియించితి. సాహిరి మిగిలింది. ఏరిని కనకాంగిలో బిలహరిన్నుతియించితి.
ఏరిని కనకంగిలో బిలహరిన్నుతి ఓ హరి సాహిరంచు. ఒకటే పదంలో రెండు వచ్చాయి. ఏరిని కనకంగిలో బిలహరిన్ నుతిను ఓ హరి సాహిరంచు. అంటే ఓ హరి సాహరి అని మనకు ఉంది కదా, బేతవోలు రామబ్రహ్మం గారి పద్యం కూడా ఉంది. ఓ హరి సాహరంచునొకను పుననే నవధాన విద్యలో అని ఒకటి ఉంది. ఆ సాహరి ఇక్కడ సాహిరి ధ్వని కాబట్టి ఒక బిలహరిన్ నుతినో హరి సాహిరంచు. అవధాని గారు, ఇద్దరిద్దరు కలిసి చేస్తే సరిగంగ స్థానాలు అంటారు కదా, ఏ స్థానం? భార్యాభర్తలు కలిసి చేసే సరిగంగ స్నానాలు అంటారు. శివునికి సరిగంగ స్నానం చేయడం సాధ్యమేనా? శివునికి సరిగంగ స్నానం చేయడం సాధ్యమేనా? ఆయన నిత్యం గంగా స్నానం చేస్తున్నప్పుడు మళ్ళీ సరిగంగా స్నానం ఎలా అవుతుంది? ఆయన శిరస్సు మీద ఉండేదే గంగా, అర్ధనారీశ్వరుడు, నిత్యం సరిగంగా స్నానం ఆయనకి. ఆవిడతో కూడా కలపాలి కదా. ఆయన గడుసరి గంగా స్నానం. పద్యం ఒక పాదం పూర్తవ్వాలి. పదం అయిపోయింది, పద్యం పూర్తవ్వాలి. ఏరిని కనకంగిలో బిలహరిన్నుతినో హరి సాహిరంచు కీర్తనములు చేసినాడ. అల రాముడే వీడెను నన్నటంచనున్. ఏరిని కనకంగిలో బిలహరిన్నుతి నుతిను హరి సాహరంచు కీర్తనములు చేసినాడ. అల రాముడే వీడెను నన్నటంచనున్. గోపరాజు గారి మనస్థితి. వీడెను సరిపోయింది కదా. ఒకసారి పూర్తి పద్యం చెప్తాను. నిన్ను శరణన్న వారగని నిల్వ ప్రమాణములేవి. నిన్ను శరణన్న వారిగని నిల్వ ప్రమాణములేవి. హారివై వని నల నిర్మలాహిరిపు వాహనమెక్కి చెరించుచుంటివి. ఏరిని కనకంగిలో బిలహరిన్నుతి నోహరి సాహిరంచు కీర్తనములు చేసినాడ. అల రాముడే వీడెను నన్నటంచనున్. తర్వాత కన్ను మన్ను పన్ను దన్ను చివరి దత్తపది జనశాల చివరి సుబ్బలక్ష్మి గారు. దత్తపది. కీచకవధ. కన్నురుమంగనగ్నులను గండర గండడు గండరించి మోదన్నుడిజారినట్టి
కన్నురుమంగనగ్నులను గండరు గండరించి మోదన్నుడిజారినట్టి కన్నురుమంగనగ్నులను గండరించి మోదన్నుడిజారినట్టి ఘనదర్ప విషామయ సర్పదష్టునిన్ పన్ను మన్ను మిగిలే. చివరికి మిగిలేదు మన్నే. చివరికి మన్ను కూడా మిగలదు. మోదన్నుడిజారినట్టి ఘనదర్ప విషామయ సర్పదష్టునిన్ మన్నునరాలగా కాదు కదా, ఒకసారి అండి. సర్పదష్టునిన్ ఇక్కడ పాదాంతం కాబట్టి సంధి లేకుండా తీసుకుంటాను. ఇక్కడ వాక్యం పూర్తయింది కాబట్టి, పాదం పూర్తయింది కాబట్టి ప్రారంభంలో అచ్చు వేసుకోవచ్చు కదా. కన్నురుమంగనగ్నులను గండరించి మోదన్నుడిజారినట్టి ఘనదర్ప విషామయ సర్పదష్టునిన్ అన్నటశాలలో హృదయమన్నుల మిన్నకు పల్లవింప ఆపన్నుల బ్రోచువాడు హరిద్వారకలో చిరునవ్వు చిందెడిన్. అక్కడ నవ్వుతున్నాడు. కన్నురుమంగనగ్నులను గండరించి మోదన్నుడిజారినట్టి అలదర్ప విషామయ సర్పదష్టునిన్ అన్నటశాలలో హృదయమన్నుల మిన్నకు పల్లవింప ఆపన్నుల బ్రోచువాడు హరి ద్వారకలో చిరునవ్వు చిందెడిన్. పదమూడు దత్తపదులు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 12 వర్ణనాంశాలకు మాత్రం పూరణ మిగిలింది. కార్యకర్తలు వర్ణనాంశం పృచ్ఛకులను వేదికపైకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. దత్తపది పృచ్ఛకులందరికీ ధన్యవాదాలు.
సభకి నమస్కారం. ఇప్పుడు వర్ణనలు అయిపోయి ఇప్పుడు వర్ణనాంశం ఇవ్వడానికి ప్రాశ్నికులను పిలుస్తున్నాము. ఒక్కొక్కరుగా రావాల్సింది. శ్రీ మాచవోలు శ్రీధర్రావు గారు, శ్రీ గెంటెల జగదీష్ చంద్రకుమార్ గారు. పిలిచిన వాళ్ళు వచ్చి పిలిచిన క్రమంలోనే కూర్చుంటే బాగుంటుంది. మాచవోలు శ్రీధర్రావు గారు, శ్రీ గెంటెల జగదీష్ చంద్రకుమార్ గారు, శ్రీ గణేష్ కుమార్ గారు, అద్దంకి అలేఖ్య గారు, మూడు వదిలి గణేష్ కుమారు, అద్దంకి అలేఖ్య గారు, ఉప్పలపాటి కుసుమ గారు, ఉప్పలపాటి కుసుమ కుమారి గారు, దయచేసి భానుమతి హట్టి గారు. ఆ వరుస ప్రకారమే కూర్చోండి దయచేసి. గంటెల జగదీష్ చంద్రకుమార్ గారు రాలేదు, ఆ చైర్ అలాగే ఉంచండి. ఉప్పలపాటి కుసుమకుమారి గారి చైర్ కూడా అలాగే ఖాళీగా ఉంచండి. హట్టి భానుమతి గారు, తర్వాత శ్రీమతి క్రొవిడి సుబ్బలక్ష్మి గారు, తర్వాత విధిశేఖర భారతీస్వామి గారు. సారీ క్షమించండి, ఆశ అడిగిన వాళ్ళని పిలిచాను, క్షమించవలసిందిగా మనవి. శ్రీమతి కొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి గారి, తర్వాత జనమంచి ఫణీంద్ర గారు, తర్వాత కవిశ్రీ సత్యబాబు గారు. రాలేదా? తర్వాత ఎవరండి? 10, 11 ఎవరు?